హలో ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్ నుండి ఒక పార్సల్ ఒకటి వచ్చింది. ఈ పార్సల్లో నేను నాకు బనీళ్ళు కానీ ఆర్డర్ చేస్తున్నా. ఆ బనీళ్ళు అయితే మనకి ఈరోజు అయితే వచ్చినాయి. ఇది ఇప్పి బనీళ్ళు ఎట్లున్నాయో ఏమో చూద్దాం ఒకసారి. అది మీకు వివరంగా అయితే చూపిస్తాను. ఇవి 4 బనీల్స్. ఆ బనీళ్ళు అనమాట ఇవి. ఈ బనీళ్ళ కలర్సు, అవి క్వాలిటీ ఇదంతా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వీలైతే ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలనుకుంటే కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపం అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకసారి ఈ పార్సల్ ఇప్పి క్వాలిటీ, బనీన్లో ఒక క్వాలిటీ, బనీన్ కలర్స్ అవి మనకి సరిపోతాయో సాలవా అనేది వివరంగా అయితే చూద్దాం. ఇప్పుడు ఈ పార్సల్ని మనం అన్బాక్స్ చేసి ఒకసారి చూసేద్దాం. ఇవి ఏ కలర్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీలో ఉన్నాయి, క్వాలిటీ బాగుందా లేదా అనేది మనం దీన్ని అన్బాక్స్ చేసి చూస్తాం. అంటే నేను ఫస్ట్ టైం అనమాట నేను ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఈ బట్టలు అనేది కొనేది. అమెజాన్లో అయితే కొనలేదు, కానీ ఫ్లిప్కార్ట్లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ బట్టలు అనేది కొనేది. నేను ఎప్పుడు బట్టలు ఆర్డర్ చేసింది లేదు, పోతే షాపుల్లో పోయి కొనేసుకుంటాను. ఇది మొదటిసారిగా ఈ బనీన్లు అనేటివి కట్ బనీన్లు అనమాట. ఇవి బనీన్స్ మనం వేసుకునేటివి. ఇలాంటి క్వాలిటీ బాగుంటే మీకు ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే దీన్ని ఆర్డర్ చేసి కొనుక్కోవచ్చు. ఆ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన. 360 రూపాయలకి అయితే నాకు ఇంటి డెలివరీతో సహా 360 రూపాయలు అయితే తీసుకున్నాడు. అంటే అంత తక్కువలో ఉందన్నమాట. ఇది ఒక బనీన్ వచ్చి 90 రూపాయలు పడింది, 360 రూపాయలు తీసుకున్నాడు. 4 బనీన్లు అనమాట. అంటే 90 రూపాయల లెక్కన ఇచ్చినాడు అనమాట. అది క్వాలిటీ ఎలా ఉందో ఏమో తెలియదు, ఎందుకంటే కొంచెం తక్కువ బడ్జెట్ కాబట్టి. అది మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూసి ఇది బాగుందా లేదనేది చూద్దాం. నాకు బాగుంటే ఇక మీదటైతే ఆర్డర్ చేసుకుంటాం. నచ్చలేదంటే షాపుల్లో కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ చూద్దాం, అన్బాక్స్ చేసి మీకైతే చూపిస్తా. ఇది క్వాలిటీ, ఇది పార్సల్ అంతా బాగా నీట్గా అయితే వచ్చేసింది, తీసేసింది. చూద్దాం. ఓపెన్ అయితే చేస్తా ఉందా. ఇది కలర్ బనీను. నేమ్స్ కూడా ఉన్నది, FTX అని బనీన్ పైన నేమ్స్ అయితే వేసాడు. FTX అని చూడండి, FTX అని. కానీ దీని క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. క్వాలిటీ అయితే నైస్గా ఉంది, కానీ మెత్తగా ఉంది. ఇది మనం వాడేటప్పుడు ఎంత టైం తీసుకుంటుందో తెలియదు. ఇది నిలుస్తుందా నిలవదనేది కష్టం అనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకంటే మేము పొలాల మధ్యన కూలి పనులకి వాటికంతా వెళ్తూ ఉంటాం కదా, మాకైతే కొంచెం మొరటుగా ఉండాలి బట్టలు అనేటివి. ఇది పల్సగా అనిపిస్తుంది. దీన్ని ఒకసారి వాడి చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క పనితనం, దీని యొక్క క్వాలిటీ విధానం నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తాను. ఎందుకంటే దీన్ని వాడి చూడాలి కాబట్టి చెప్తాను. దీనికి ఒక లేబుల్ కూడా ఇచ్చినాడు, FTX అని. వాడితే తెలుస్తుంది మనకి. అప్పుడు నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీకైతే దీని ఒక క్వాలిటీ అనేది మీకు వివరిస్తాను. కలర్ అయితే బాగుంది, నైస్గాను ఉంది, మెత్తగాను ఉంది, కొంచెం నైస్గా ఉంది. మాకు ఇది యూస్ అవుతుందా ఏమనేది తెలియదు, ఎందుకంటే మేము జాబ్స్ చేసేవారు కాదు.
మేము కూలి పనులు చేసేవారు కాబట్టి ఎండలో తిరిగేవారు కాబట్టి ఇది కష్టాన్ని తట్టుకుంటుందా తట్టుకోదా అనేది నా అభిప్రాయం. చూద్దాం, వాడి చూస్తే తెలుస్తుంది. వాడదాం. ఇది బ్లాక్ సేమ్ అంతే, అదే కలరు, అదే ఇది అనమాట, క్వాలిటీ అనమాట. ఇది స్కై బ్లూ అనమాట. స్కై బ్లూ బాగుందో లేదో ఒకసారి చెప్పండి కామెంట్లో. ఇది స్కై బ్లూ అనమాట. ఇది కూడా బాగానే ఉంది, అంతా ఒకే క్వాలిటీ. ఇది సిమెంట్ కలర్ అనమాట. ఇది కూడా బాగానే ఉంది, అదే క్వాలిటీ అనమాట. చూడండి, మీరు చూపిస్తా క్వాలిటీ అనమాట. అంతా బాగానే ఉంది, మెత్తగానే ఉంది, మంచి క్వాలిటీగానే కనబడతా ఉంది. కానీ ఇది స్ట్రెంగ్త్ ఎంత అనేది తెలియాలి మనకి. స్ట్రెంగ్త్ బాగా ఉంటే గట్టిగా ఎండల్లో వర్షాలలో ఓర్చుకోగలిగితే ఈ బట్టలకి వాల్యూ అనేది ఉంటుంది మా దగ్గర. కానీ ఇవి మెత్తగా ఉన్నాయి, నైస్గా ఉన్నాయి. ఇది 2 రోజులకి 3 రోజులకి వెళ్ళిపోయేట్టు ఉన్నది. ఇది నీడలో ఉండే వాళ్ళకైతే వాళ్ళు వేసుకుంటే బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అంత ఎండ, వర్షం, మట్టి, ధూళి, దుమ్ము ఇలాంటివి వాళ్ళకి తగలవు కాబట్టి. కానీ నాకైతే అలాంటిదో తెలియదు. ఇది వాడి మీకైతే నెక్స్ట్ వీడియోలో దీని ఒక ఎన్ని రోజులు వచ్చింది, ఎన్ని నెలలు దీని స్ట్రెంగ్త్ బాగుంది, గట్టిగా ఉండింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను బనీన్లు అయితే ఇదే మొదటిసారి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన. ఆ ఆర్డర్ ప్రకారం అయితే వచ్చినాయి. బనీన్లు అయితే బాగుంది, చూసేదానికి బాగా కొన్ని మెత్తగా నైస్గా మెత్తగా ఉంది. ఒంటి మీద వేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ మా కష్టానికైతే ఇవి తట్టుకుంటాయో లేవు ఒకసారి చూద్దాం. వాడి చూసి మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్.